గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో కానీ, గురుకుల డిగ్రీ కాలేజెస్లో కానీ అండ్ అదర్ ప్రభుత్వ కళాశాలలో కానీ మీరు పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వాలి అనుకున్నా, జాయినింగ్ ప్రాసెస్ సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అర్హత ఏంటి, ఏ పీజీలు కంప్లీట్ చేసి ఉండాలి, యూజీసీ నెట్ సెట్ మ్యాండేటరీనా, పిహెచ్డీ మ్యాండేటరీనా అనే డౌట్స్ ఉంటాయి. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత సో మనకు సంబంధించి శాలరీ ఏ విధంగా పే చేస్తారు, అది గ్యారంటీ పే ఉంటుందా, అవర్లీ బేసిస్ ఉంటుందా, అవర్లీ బేసిస్ ఉంటే ఎంత పే చేస్తారు, గ్యారంటీ పే అయితే ఎంత పే చేస్తారు, అండ్ వర్కింగ్ అవర్స్కి మాత్రమే పే చేస్తారా, వర్కింగ్ డేస్కి మాత్రమే కౌంట్ చేస్తారా, దీనికి సంబంధించి సో మెనీ డౌట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ అనేది మనకి ఎన్ని కేటాయించడం జరుగుతుంది, మనం ఎన్ని క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని అవర్స్ అనేది కాలేజ్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇలా ప్రతి టాపిక్ సంబంధించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి గెస్ట్ లెక్చరర్ ఆర్ పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా గురుకుల కాలేజెస్లో కూడా మీరు డిగ్రీ లెక్చరర్గా కానీ పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు తెలంగాణ స్టేట్ ఆస్పిరెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆస్పిరెంట్స్ అయినా కూడా మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే అడ్మిషన్స్ జరుగుతున్న ప్రాసెస్లో భాగంగా వేకెన్సీస్ని ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఏ కాలేజెస్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయో లెక్చరర్కి సంబంధించి వాటిని రిక్రూట్ చేసుకోవడానికి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే మేము న్యూస్ పేపర్ క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాము. ఏ కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే టాపిక్ సంబంధించి డీటెయిల్గా మెన్షన్ చేస్తూ, అండ్ సేమ్ టైం ఏ డేట్లో ఇంటర్వ్యూ ఉంటుంది, ఏ డేట్లో దానికి సంబంధించిన రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి, ఏ డేట్లో దానికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, ఇలా ప్రతి టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేట్స్ ఇచ్చిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన డౌట్ను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఆస్పిరెంట్స్కి ఉండేది, ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఎలిజిబిలిటీ అనేది మెయిన్ టాపిక్. ఇప్పుడు గురుకుల కానీ లేదా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కానీ గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది అయితే ఫస్ట్ టాపిక్. కాబట్టి దాని గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే నేను ఇక్కడ 3 కీ పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. 3 కీ పాయింట్స్ మీకు ఉన్నట్టయితే మీరు ధైర్యంగా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉండవు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సంబంధిత సబ్జెక్ట్లో మీరు పీజీ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీరు నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ తీసుకున్నా, లేదా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ తీసుకున్నా, మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ తీసుకున్నా, వాళ్ళ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని రిలీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ సబ్జెక్ట్కి అప్లై చేయాలంటే పీజీ అనేది కామర్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. అది సంబంధిత సబ్జెక్ట్లో పీజీ. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అప్లై చేయాలంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలా మీరు సంబంధిత సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. 50% అయితే మార్క్స్ అని మ్యాండేటరీ. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 55% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో రిజర్వ్ కేటగిరీ, సో ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పర్టికులర్ సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేయాలి. 50% మార్క్స్ కానీ 55% మార్క్స్ కానీ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి, లేదా తెలంగాణ సెట్ ఆర్ ఏపీ సెట్ అనేది బేస్డ్ ఆన్ మీ స్టేట్ని బట్టి ఆ స్టేట్కి సంబంధించిన సెట్ అనేది క్వాలిఫై ఉండాలి. తర్వాత ఇవి రెండు మీకు లేవనుకుంటే పిహెచ్డీలో కంప్లీట్ అయినా చేసి ఉండాలి. పిహెచ్డీ అనేది కంప్లీట్ చేస్తున్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 3 థింగ్స్ మీకు ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. 3 థింగ్స్లో ఏది ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే యూజీసీ నెట్ లేదు, సెట్ లేదు, అండ్ నేను పిహెచ్డీ కూడా జాయిన్ అవ్వలేదు, అసలు నాకు పిహెచ్డీ లేదు, మరి నేను ఇప్పుడు ఎలిజిబులా కాదా, నేను అప్లై చేసుకోవచ్చు అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక పర్సన్కి యూజీసీ నెట్ ఉంది, పీజీ మాత్రమే ఉంది, అతనికి ఎటువంటి సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అతను డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వచ్చాడు రెజ్యూమ్ సబ్మిట్ చేసి. ఇంకొక పర్సన్కి 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి ఎటువంటి యూజీసీ నెట్ లేదు, సెట్ లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూవర్ ఎవరిని సెలెక్ట్ చేయడం జరుగుతుందంటే యూజీసీ నెట్ ఉన్న పర్సన్ని లేదా తెలంగాణ సెట్ ఉన్న పర్సన్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా యూజీసీ నెట్ సెట్ కనుక లేకపోతే ఫస్ట్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. అక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, అప్పుడు ఇద్దరు వెళ్ళారనుకుంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని అయితే తీసుకోరు. ఎవరికైతే యూజీసీ నెట్ సెట్ ఉంటుందో వారిని తీసుకుంటారు. సో ఒకటే వేకెన్సీ ఉంది, ఇద్దరు వెళ్ళారు, ఎవరికి యూజీసీ నెట్ లేదు అనుకుంటే ఒకరికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకరికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ దగ్గర ఎవరికి యూజీసీ నెట్ లేకపోతే మిమ్మల్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చిన పర్సన్కి కనుక యూజీసీ నెట్ ఉందనుకోండి, అక్కడ ఉన్న క్యాండిడేట్స్ అందరిలో సో ఒక వేకెన్సీ ఉన్నప్పుడు యూజీసీ నెట్ ఎవరికైతే ఉందో వారిని తీసుకుంటారు, మిగతా వారిని తీసుకోరనమాట. అది మెయిన్ ప్రాసెస్ అయితే. సో యూజీసీ నెట్ కానీ సెట్ కానీ లేదా పిహెచ్డీ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే సో మీకు ఇలాంటప్పుడు అర్థమైపోతుంది దానికి సంబంధించిన వాల్యూస్ అనేది, యూజీసీ నెట్ ఎందుకు కావాలి, సెట్ ఎందుకు కావాలి, పిహెచ్డీ ఎందుకు కావాలనేది. సో మీకు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన సెలక్షన్ విషయంలో అయితే ఖచ్చితంగా యూజీసీ నెట్ సెట్ అనేది చూస్తారు. అది ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ లక్కీలీ అక్కడ ఎవరు కూడా యూజీసీ నెట్ లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మీకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే. అది మెయిన్ థింగ్. తర్వాత వచ్చేసి ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించి మనకు అప్డేట్స్ ఎలా తెలుస్తాయి అంటే ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకు ఎలా తెలుస్తుంది, పర్టికులర్గా నా సబ్జెక్ట్లో వేకెన్సీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టేట్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది గెస్ట్ లెక్చర్ సంబంధించి. తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ మన గెస్ట్ లెక్చర్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత సో ఏ కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని స్పెషల్గా కాలేజ్ వాళ్ళు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ స్టేట్మెంట్ కానీ కాలేజ్ వెబ్సైట్లో కానీ పెట్టడం జరుగుతుంది. కాలేజ్ వెబ్సైట్ ద్వారా కానీ పేపర్ స్టేట్మెంట్ ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ని, డేట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు నెక్స్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి డేట్స్ ఇస్తారు. రెజ్యూమ్ సబ్మిట్ చేసే చివరి డేట్ లోపు మీరు కాలేజ్కి వెళ్ళి రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి. రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది పేపర్ స్టేట్మెంట్లో ఇస్తారు, లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్స్ అనేది ఎవరైతే రెజ్యూమ్ సబ్మిట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి అయితే పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం న్యూస్ పేపర్ ద్వారా కానీ లేదా కాలేజ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయాలి. రెజ్యూమ్ వచ్చేసి క్యాండిడేట్ అనేది ఇన్ పర్సన్ సబ్మిట్ చేయాలి, వేరే పర్సన్స్ అయితే సబ్మిట్ చేయకూడదు. సో ఇన్ పర్సన్ సబ్మిట్ చేసిన తర్వాత పర్సన్కి ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్తారు, ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా వాళ్ళు న్యూస్ పేపర్లోనే ఫస్ట్ టైం మెన్షన్ చేస్తారు. రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి 23 లాస్ట్ డేట్, 25th రోజు ఇంటర్వ్యూ ఉంటుంది పలానా ప్లేస్లో అని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే త్రీ మెంబర్స్ కమిటీతో అయితే ఉంటుంది. 3 మెంబర్స్ కమిటీతో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ అనేవారు ఉంటారు, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేవి ఉంటారు, అదర్ కోఆర్డినేటర్స్ అయితే ఉంటారు. 3 మెంబర్స్ తోటి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చేసి సో ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తారంటే 5 to 10 minutes డెమో క్లాస్ అయితే తీసుకోమంటారు. సో డెమో క్లాస్కి సంబంధించి టాపిక్ మేము సెలెక్ట్ చేసుకోవాలా వాళ్ళే ఇస్తారని మీరు క్వైరీ చేసినట్లయితే మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్లో వచ్చేసి సో ఎవరైతే డెమో ఇస్తున్నారో ఆ పర్సన్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ సంబంధించి మంచిగా ప్రజెంట్ చేశారనుకోండి, అదర్ టాపిక్ వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సమ్ కేసెస్ వాళ్ళు కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు రెండింటికి రెడీగా ఉండాలి. టాపిక్ వాళ్ళు ఇచ్చినా చెప్పడానికి రెడీగా ఉండాలి, టాపిక్ మీరు తీసుకున్నా చెప్పడానికి అయితే రెడీగా ఉండాలి. అలా మీకు సంబంధించిన డెమో అనేది కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయితే మీరు ఇచ్చిన డెమోని బట్టి, మీ ఇంటర్వ్యూని బట్టి అండ్ మీ యొక్క నెట్ స్కోర్, మీ యూజీసీ నెట్ సెట్ ఆ వ్యాలిడిటీని బట్టి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్లీ చెప్తారా సార్ ఇంటర్వ్యూ అయిపోయిన రోజు అంటే ఇంటర్వ్యూ అయిపోయిన రోజే చెప్పరు. మనకు దానికి 3 days కానీ 4 days కానీ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫోన్ కాల్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. మాక్సిమం ఫోన్ కాల్స్ చేస్తారు. మళ్ళీ మీకు సంబంధించి ఎటువంటి పేపర్ పబ్లిష్ అయితే చేయరు. వీళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు అనేది జస్ట్ ఎవరైతే సెలెక్ట్ చేయబడ్డ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. ఆ పర్సన్ కనుక విల్లింగ్ ఉన్నట్టయితే సో అతను తీసుకుంటారు. అతను విల్లింగ్ లేదనుకోండి, నెక్స్ట్ అతని తర్వాత మెరిట్ లిస్ట్ ఎవరు ఉంటారో అతను కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ వరకు. సెలెక్ట్ అయిన తర్వాత మనకు వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది అనేది క్వైరీ చేస్తారు. ఫస్ట్ మనం వర్క్ లోడ్ గురించి మాట్లాడుకుందాం. మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో కానీ గురుకులో కానీ సెలెక్ట్ చేయబడ్డారనుకోండి, గెస్ట్ లెక్చరర్గా పార్ట్ టైం లెక్చరర్గా, సో మీ తరపు నుంచి మీరు ఏంటంటే యాజ్ ఎ టీచర్గా సో మీరు 4 classes అయితే డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 4 classes అయితే తీసుకోవాలి ఫర్ డేకి. సో సమ్ టైమ్స్ మీకు 5 classes కూడా ఉండొచ్చు. అండ్ అక్కడ వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయంటే 6 to 7 hours అయితే మనం ఖచ్చితంగా కాలేజ్లో అయితే టైం స్పెండ్ చేయాలి. సో మార్నింగ్ 10 అనుకోండి, 10 to 4 అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 6 hours అయితే అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాలేజ్లో మీకు అలాట్ చేయబడిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్లో మీరు 6 hours అయితే మినిమం 6 hours అయితే టైం స్పెండ్ చేయాలి. క్లాసెస్ కూడా ఫర్ డే వచ్చేసి 4 classes అయితే ఉంటాయి. ఇది వర్క్ లోడ్కి సంబంధించి మీరు మెన్షన్ చేయాల్సిన టైమింగ్ సంబంధించి. అండ్ ఒక క్లాస్కి ఎన్ని రూపీస్ పే చేస్తారంటే 390 rupees అయితే పే చేస్తారు. దీన్ని మనం ఫర్ అవర్ అనుకోవచ్చు. ఫర్ అవర్కి 390 rupees పే చేస్తారు. కానీ మీరు డైలీ ఎన్ని అవర్స్ క్లైమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే 4 hours మాత్రమే క్లైమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 6 hours టైం స్పెండ్ చేసినా కూడా మీరు 4 classes తీసుకుంటారు. 6 hoursలో వచ్చేసి ఫస్ట్ 2 hours క్లాస్ తీసుకుంటారు అనుకున్నాం. తర్వాత మీకు బ్రేక్ ఉంటుంది. 3rd hour 4th hour క్లాస్ తీసుకుంటారు. మళ్ళీ మీకు బ్రేక్ ఉంటుంది. 6th hour క్లాస్ తీసుకుంటారు. అలా ప్లాన్ చేస్తారు అనమాట టైం టేబుల్ అనేది. కంప్లీట్గా అయితే మీరు 6 hours టైం స్పెండ్ చేయాలి. మీకు 4 hours శాలరీ అయితే పే చేస్తారు. ఫర్ అవర్ వచ్చేసి 390 rupees. ఫర్ అవర్ అనుకోవచ్చు, ఫర్ క్లాస్ అనుకోవచ్చు. అది మీరు 4 classes చెప్తారు కాబట్టి క్లాస్కి 390 rupees అయితే ఉంటుంది. ఇలా గరిష్టంగా మీరు ఎన్ని క్లాసెస్ చెప్తారంటే ఫర్ డేకి వచ్చేసి 4 classes మాత్రమే చెప్తారు. ఫర్ డేలో వచ్చేసి 4 classes చెప్తారు. ఫర్ డేలో 4 classes కాబట్టి 390 into 4 అయితే చేస్తాము. 390 into 4 చేస్తే 1560 rupees అనేది వస్తుంది. ప్రతిరోజు ఒక రోజుకి మీకు ఎంత వస్తుందంటే 1560 rupees మాత్రమే వస్తుంది. అలా ఎన్ని డేస్ ఇస్తారంటే 18 working days మాత్రమే ఇస్తారు. 18 working daysకి ఎక్కువ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గెస్ట్ లెక్చర్గా సెలెక్ట్ చేయబడ్డాను అంటే నాకు 25 days నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాను. 25 daysకి క్లైమ్ చేసుకోవచ్చు అంటే 25 daysకి క్లైమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఎన్ని రోజులు రెగ్యులర్గా వెళ్ళినా కూడా 18 daysకి మాత్రమే క్లైమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఖచ్చితంగా 4 classes ఇస్తారంటే ఖచ్చితంగా 4 classes అయితే ఉండవు. సమ్ టైమ్ 2 classes ఉంటాయి, సమ్ టైమ్ 3 classes ఉంటాయి. క్లాసెస్ తగ్గితే మీకు రెమ్యునరేషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. క్లాసెస్ పెరిగితే అప్ టు 4 వరకు మీకు ఉన్నట్టయితే సరిపోతుంది అనమాట. 4 working loads ఉండేటైతే చూసుకోవాలి. 4 కంటే తక్కువ వచ్చాయనుకో మీకు రెమ్యునరేషన్ ఫుల్ రాదు. ఫుల్ రెమ్యునరేషన్ ఎంత వస్తుందంటే మీకు 28,000 మాత్రమే వస్తుంది. సో ఒకవేళ మీరు గెస్ట్ లెక్చర్గా కానీ లేదా గురుకులకు సంబంధించిన పార్ట్ టైం లెక్చర్ సెలెక్ట్ చేయబడ్డట్టయితే మీకు వచ్చేసి ఏంటంటే 28,080 rupees మాత్రమే రావడం జరుగుతుంది. గురుకులాలలో వచ్చేసి 30,000 ఉంది, రౌండ్ ఫిగర్ అయితే ఇది. బట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో వచ్చేసి 28,000 మ్యాక్సిమం లిమిట్. ఇంతకు మించి మీకు ₹1 కూడా ఎక్కువ రాదనమాట. సో ఇఫ్ మీరు 25 days చేసినా 30 days వెళ్ళినా కూడా ఎక్కువైతే రాదు. అండ్ శాలరీకి సంబంధించి ఏంటంటే అటెండెన్స్ బేస్డ్ ఉంటుంది అండ్ క్లాస్ బేస్డ్ అయితే ఉంటుంది. అటెండెన్స్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట, బయోమెట్రిక్ మ్యాండేటరీ. సో ఇన్ పంచ్ అండ్ అవుట్ పంచ్ అయితే ఉంటుంది. ఇన్ పంచ్ అవుట్ పంచ్ అనేది ఇన్ పంచ్ అవుట్ పంచ్ మధ్యలో 6 hours టైం అయితే ఖచ్చితంగా ఉండాలి. 6 hours సో కొంత టైం తగ్గినా కూడా మీకు అందులో వచ్చేసి ఏంటంటే 4th hourకి మీరు శాలరీ క్లైమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇన్ పంచ్ అవుట్ పంచ్ అనేది మ్యాండేటరీ. సో ఇన్ పంచ్ అవుట్ పంచ్ అనేది మ్యాండేటరీ. అది లేకపోతే మాత్రం మీకు శాలరీ రాదు. అండ్ ఇక్కడ వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో వాటికి శాలరీ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఒక మంత్లో 10 working days ఉన్నాయనుకోండి, 10 daysకి మాత్రమే శాలరీ పే చేస్తారు. 10 daysకి ఈచ్ పర్ డే 4 classes 390 rupees 15,600 రావడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 28,080 rupees అయితే మ్యాక్సిమము. మినిమం అనేది
ఎంత ఉంటుందని బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అండ్ ఆ మంత్లో ఉన్న వర్కింగ్ డేస్ బట్టి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఎందుకు తగ్గుతుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్కి. సో దసరా హాలిడేస్ అనేది ఒక 10 డేస్ ఇచ్చారనుకుందాం ఆ మంత్లో. 10 డేస్ కనుక తీసేస్తే సో 30 డేస్లో 10 డేస్ అనేది హాలిడేస్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత సండే సాటర్డేలు అవి ఉంటాయి. అవి మొత్తం తీసేస్తే మనకు ఒక 15 డేస్ పోయాయి అనుకోండి. 15 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయి. 15 వర్కింగ్ డేస్కి మాత్రమే శాలరీ పే చేస్తారు. 15 వర్కింగ్ డేస్ అంటే 15 × 4 × 390 రూపీస్ అలా మాత్రం పే చేస్తారు. ఫుల్ అమౌంట్ అయితే రాదనమాట. ఎక్కువ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఫుల్ రాదు. అండ్ సేమ్ టైం వర్క్ లోడ్ ఉన్నప్పుడు కూడా రాదనమాట. వర్క్ లోడ్ తగ్గితే మీకు 4 క్లాసెస్ ఇవ్వాలి కదా డైలీగా, 3 క్లాసెస్ కానీ 2 క్లాసెస్ కానీ ఇచ్చారనుకోండి, అక్కడ కూడా మీకు ఫుల్ శాలరీ అయితే రాదు. ఈ 2 థింగ్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈ 2 థింగ్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు 28,000 చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సేమ్ టైం ఏంటి అంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఇవ్వకపోయినా చేయడానికి రెడీగా ఉన్నాను అంటే వర్క్ లోడ్ తగ్గితే శాలరీ తగ్గుతుంది. ఆ విషయంలో కూడా మీరు రెడీగా అయితే ఉండాలి. అనదర్ థింగ్, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది సో మనకు 12 మంత్స్ శాలరీ అయితే కాదు గెస్ట్ లెక్చర్ అనేది. జస్ట్ ఇది మనకు 6 to 8 మంత్స్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆగస్ట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనుకోండి. ఆగస్ట్ నుంచి నెక్స్ట్ కౌంట్ చేసుకోండి. సెప్టెంబర్ అనేది ఉంటుంది, తర్వాత అక్టోబర్ అనేది ఉంటుంది, నవంబర్ అనేది ఉంటుంది, డిసెంబర్ అనేది ఉంటుంది, జనవరి ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, మార్చ్ వరకే ఉంటుంది. సో మార్చ్ కూడా సమ్ టైమ్స్ ఫుల్ మంత్ ఉండదు, మార్చ్ వరకే ఉంటుంది. సో మీరు కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 మంత్స్కి మాత్రం పే చేస్తారు. సో 8 మంత్స్కి మాత్రం పే చేస్తారు శాలరీ అనేది. సో మీకు డిసెంబర్లో హాలిడేస్ ఉన్నా, తర్వాత జనవరిలో హాలిడేస్ ఉన్నా వాటిని కౌంట్ చేయరు. హాలిడేస్ ఉన్నట్టయితే హాలిడేస్కి మీకు శాలరీ అయితే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజీకి కానీ పీజీకి కానీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మధ్యలో 1 మంత్ ఎగ్జామ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెమ్ అంటూ, సెకండ్ సెమ్ అంటూ ఎగ్జామ్ బ్రేక్ అయితే ఉంటుంది. వాటికి కూడా మీకు శాలరీ అయితే పే చేయరనమాట. శాలరీ సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో 1 మంత్ స్కెడ్యూల్, అప్పుడు మీకు శాలరీ రాదు. పిల్లలకి మీరు పాఠాలు చెప్పినప్పుడు మాత్రమే శాలరీ వస్తుంది. సో వీటన్నిటికీ నేను రెడీగా ఉన్నాను అనుకుంటే ఈ గురుకుల కానీ లేదా డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన జాబ్ గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇది కంప్లీట్గా నాకు సంబంధించిన స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే. సో నా యొక్క స్పెషల్ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ఈ వీడియో అయితే చేశాము. మేబీ మీకు కాంట్రవర్సీ అనిపించవచ్చు టాపిక్స్ శాలరీ విషయంలో కానీ వర్క్ లోడ్ విషయంలో కానీ, బట్ అక్కడ జెన్యూనిటీ అదే ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.